అల్లు అర్జున్ పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈసారి మరింత కాన్ఫిడెంట్ గా వస్తోంది టీం. ఈ మూవీతోనే ఐకాన్ స్టార్ కు పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోవాలంటే పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ కావాలి. అందుకే స్టోరీ విషయం కాంప్రమైజ్ కాకూడదని టీం చాలా టైం తీసుకుంది. ఫైనల్ గా షూటింగ్ కు వెళ్లారు. కానీ ఎందుకో షూటింగ్ కూడా బాగా లేట్ అవుతూ వస్తోంది. మొదట గత డిసెంబర్లోనే విడుదల చేయొచ్చు అనే ప్రచారం జరిగింది. తర్వాత సమ్మర్ అనుకున్నారు. బట్ ఫైనల్ గా ఆగస్ట్ 15న ఫిక్స్ చేశారు. ఆ మధ్య వచ్చిన 2 పాటలతో పాటు ఆ రిలీజ్ డేట్ నే కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇది చాలా మంది ఊహించిందే అయినా అప్పుడు కారణాలు వేరు, ఇప్పుడు కారణాలు వేరు కావడమే విశేషం. పుష్ప 2 ఈ ఇండిపెండెన్స్ డే కి రావడం లేదు. ఎస్, సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రీజన్స్ ఏంటి అంటే ఇంకా నెల రోజులకు పైగా షూటింగ్ చేయాల్సి ఉందట. ఈ నెల రోజుల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుందని గ్యారంటీ లేదు. అంటే ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ చేసి ప్రమోషన్స్ తో పాటు పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేయడం అంటే సాధ్యం కాదు. అందుకే పోస్ట్ పోన్ అవుతుందంటున్నారు. కానీ ఇది అబద్ధం అనేది అందరికీ తెలిసిన విషయం. అంత ఖచ్చితంగా అబద్ధమని ఎలా అంటారు అనుకోవచ్చు. నిజమే, రిలీజ్ డేట్ విషయంలో పక్కాగా ఉన్న టీం సడన్ గా పోస్ట్ పోన్ అంటున్నారంటే కారణాలు బలంగానే ఉంటాయి కదా. ఆ కారణాలే పవన్ కళ్యాణ్, జనసేన. అల్లు అర్జున్ అనవసరంగా పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నాడు. పవన్ ను గెలిపించాలని ట్వీట్ చేసి నంద్యాల వెళ్లి వైసీపీని గెలిపించాలని ప్రచారం చేశాడు. ఇది జనసేన శ్రేణులకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. ప్రస్తుతం వాళ్ళంతా అల్లు అర్జున్ పై చాలా కోపంగా ఉన్నారు. పైగా అక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి పుష్ప 2 రిలీజ్ టైంలో ఇబ్బందులు తప్పవు అని కూడా అంతా అనుకుంటున్నారు. అటు సుకుమార్ కు కూడా పొలిటికల్ గా నెట్వర్క్ కనిపించదు. ఆయనేమైనా చక్రం తిప్పుతాడా అంటే అందుకు ఆస్కారం కూడా లేనంతగా అల్లు అర్జున్ సెల్ఫ్ డామేజ్ చేసుకున్నాడు. నిజంగా ఇప్పుడు కానీ పుష్ప 2 విడుదలైతే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో లాస్లు తప్పవు. సినిమా కమర్షియల్ గా రికవర్ అవ్వాలంటే ఇక్కడి మార్కెటే కీలకం. ఇవన్నీ కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాను ఇప్పుడు విడుదల చేయొద్దు అని స్ట్రాంగ్ గా వార్న్ చేస్తున్నారని టాక్. ఈ టైంలో రిలీజ్ అంటే ఖచ్చితంగా లాస్ అవుతామంటున్నారట. నిజానికి కూటమి గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ కు కాంగ్రాట్స్ చెబుతూ అల్లు అర్జున్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. అయినా ఫ్యాన్స్ కానీ జనసేన క్యాడర్ కానీ పట్టించుకోలేదు. పైగా ఇదంతా అతని మైండ్ గేమ్ అన్నారు. ఎలా చూసినా ప్రస్తుతం అల్లు అర్జున్ పై చాలా గరంగా ఉన్నారు ఫ్యాన్స్ అండ్ పార్టీ క్యాడర్. ఈ టైంలో పుష్ప 2 వస్తే ఐకాన్ స్టార్ పై కోపాన్ని సినిమాపైనే చూపిస్తారు అనేది నిజం. అందుకే కాస్త ఆగి ఈ వేడి తగ్గాక విడుదల చేస్తే బెటర్ అనుకుంటున్నారు. అన్ని సెట్ అయితే నవంబర్ లేదా ఫస్ట్ పార్ట్ వచ్చిన డిసెంబర్ లోనే విడుదల చేయొచ్చు అంటున్నారు. ఇది చెప్పలేరు కాబట్టే సినిమా షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది అనే అందమైన అబద్ధాన్ని చెప్పబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కాదు, ప్రెస్టేజ్ కు పోయి ఆగస్ట్ లోనే విడుదల చేస్తే మాత్రం పుష్పరాజ్ కు గట్టి షాక్ తప్పదు అనేది నిజం.